హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ వచ్చేసి బ్యాచిలర్స్ కండి. నన్ను ఒక బ్రదర్ అడిగాడు వెజిటేబుల్ పలావ్ చేయమనేసి. తన కోసం నాన్ వెజ్ ఇష్టం లేని వారిని ఊహించుకొని ఈ రెసిపీ చేయటం జరిగింది. అలాగే మిల్లీ మేకర్ వెజిటేబుల్ పలావ్ సూపర్గా ఉంటుంది. మటన్తో చేసుకున్నంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వేడి వేడి వెజిటేబుల్ మిల్లీ మేకర్ పలావ్ అలాగే మిల్లీ మేకర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఉంది కాబట్టి ఇది చేశాను. మీరు పెరుగుతో అయినా తినొచ్చు, లేదా ఇలాగే డైరెక్ట్ అయినా తినొచ్చు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్క బ్యాచిలర్స్ తప్పకుండా చూడండి. అలాగే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా బాండి పెట్టుకోవాలి. నేనైతే కొంచెం ఎల్లెడుపుదే తీసుకుంటున్నాను. రైస్తో సహా ఉడికించుకోవాలి కాబట్టి, అది కొంచెం ఫ్రీగా మంచిగా ఉడకాలి కాబట్టి దీంట్లో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే మీకు మళ్ళీ చెప్తున్నా, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి చూసేసి అది ఎలా చేయాలో తెలియదు కదా, మీరు మొత్తం చూసినప్పుడే మీకు అది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క బ్యాచిలర్స్ ఫ్యామిలీస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఆయిల్ వేడైంది. ఇక్కడ నేను కొంచెం షాజీరా వేస్తున్నాను. ఈ షాజీరా కొంచెం మీ ఇష్టం అండి, చూసుకొని వేసుకోండి. ఇలా వేయటం వల్ల వెజిటేబుల్ పలావ్కి చాలా చాలా ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ చెక్క లవంగాలు వేస్తున్నాను. 2 యాలకులు, 2 చెక్క, 2 లవంగాలు వేసాను. చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేసేటప్పుడు లవంగాలు పేలుతున్నాయి కదా, కొంచెం కొత్తగా చేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. అలాగే ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. పెద్ద ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇవి కొంచెం లైట్గా మగ్గేలా. ఇవి ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్, మగ్గితే సరిపోతుంది. పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 ఉల్లిగడ్డలు తీసుకోండి. ఇలా ఈ మొత్తం చూసుకొని లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్ పలావ్లో మరీ ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉండవు. చూసారు కదా, ఇది కొంచెం ఇలా లైట్గా అయిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. పెద్ద ఇవి బాగా కారంగా ఉన్నాయి, అందుకని చెన్నై 3 తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ 1 తీసుకున్నాను. క్యారెట్ 1 తీసుకున్నాను. టమాటా 1 తీసుకున్నాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా అవైలబుల్గా ఉంటే కావాలంటే బఠానీ ఇంకా ఏమన్నా వేసుకోండి. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి మా బాబు తినకూడదు కాబట్టి నేను బంగాళదుంప వేయట్లేదు. అలాగే ఇవి త్వరగా మగ్గటం కోసం ఇక్కడ నేను కొంచెం పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. చూసుకొని వేసుకోండి. ఉప్పు సాలకపోయినా తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ మగ్గటం కోసం కొంచెం వేస్తున్నాను. క్వాంటిటీ ఏం లేదు, మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్లు కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఎప్పుడైనా సరే పలావ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పుదీనా ఉండాలి. అది ఉంటేనే చేసుకోండి, ఎందుకంటే పలావ్కి హైలైట్ పుదీనా కాబట్టి అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసుకొని చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కంపల్సరీ. చూసారా, ఇవి మగ్గింది కదా, ఇక్కడే నేను అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెష్ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి, చాలా ఫ్లేవర్గా మంచిగా ఉంటుంది. నిలవన్నది అయితే వేయకండి, బయటది అయితే అస్సలు వేయకండి. ఈ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ మీరు ఇంట్లోనే చేసుకోండి, సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటుంది. చూసారా ఎంత సింపుల్, ఎంత బిజీయో. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే వెళ్తూ మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఎందుకు అంటే నా వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నాను. మసాలాలు కొంచెం తక్కువగానే చేస్తాను ఫ్రెండ్స్ నేను, అందుకని చూసి వేసుకోండి. నేనైతే 1/2 స్పూనే వేసాను ధనియాల పొడి. తర్వాత నేను ముందుగా ఇట్ట మిల్లీ మేకర్లు వాటర్లో నానబెట్టుకున్నాను. అవి ఇలా నాని కదా, మనం దాన్ని వాటర్ ఏమీ లేకుండా పిండుకొని ఇలా వేసుకోవాలి. చూసారా మిల్లీ మేకర్లు ఎంత బాగా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. చూసుకొని ఖచ్చితంగా ఇలాంటివి తెచ్చుకోండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మటన్ ఇష్టం లేని వాళ్ళు, చికెన్ ఇష్టం లేని వాళ్ళకి ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలా వాటర్ ఏమీ లేకుండా మొత్తం పిండుకొని మిల్లీ మేకర్స్ అన్ని దీంట్లో ఇలా వేసుకొని చేసుకోవటమే మిల్లీ మేకర్ వెజిటేబుల్ పలావ్. సూపర్గా వచ్చింది. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే బ్యాచిలర్స్ అంత సింపుల్గా చేసుకోవచ్చు అనేసి. చూసారా, అలాగే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. ఎందుకు ఉప్పు వేస్తున్నాను అని అంటే
మనం వాటర్ పోసినప్పుడు వాటర్ ఉప్పగా ఉన్నప్పుడే మనం రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయిందని అర్థం. అలాగే ఇవన్నీ మగ్గినాయి కదా, ఇక్కడే మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ పోస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ పోయాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను. అవి మావి కొంచెం అన్నమయ్యే బియ్యం, అందుకని 2 గ్లాసులకి మామూలుగా అయితే 4 గ్లాసులు వాటర్ పోయాలి, కానీ నేను 5 గ్లాసులు వాటర్ పోసాను. అదే అన్నం తక్కువగా అయితే 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది. చూసారా, నేనైతే 5 గ్లాసులు ఖచ్చితంగా పోసాను ఫ్రెండ్స్. మై రైస్ మంచిగా అన్నం అవుతుంది. ఇవన్నీ ఇలా పోసి మొత్తం చూసుకొని ఇలా కలుపుకొని, చూసారా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడే మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యం మామూలు బియ్యంతోనే చేస్తున్నాను. మీరైతే బాస్మతి రైస్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. బాస్మతి రైస్ అయితే 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న బాస్మతి బియ్యానికి 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ పడుతుంది. అదే డైరెక్ట్గా ఎక్కువసేపు నానకుండా అప్పటికప్పటికే వేయాలి అనుకున్న వాళ్ళైతే గ్లాస్కి 2 గ్లాసులు చప్పున వాటర్ పోసి చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ అండి, కాకపోతే రైసే మార్పు. నేను ఇక్కడ ఉప్పు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చాలకపోతే ఇక్కడ చూసుకొని వేసుకోవచ్చు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే. ఉప్పు వాటర్ మనకి ఉప్పగా ఉన్నప్పుడే ఇది ఉడికినట్టు. ఇది మనం ఉడికించుకుందామండ, ఎక్కువ టైం పట్టదు. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా రెడీ అయిపోయింది. అది ఉడికిన తర్వాత వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా మిల్లీ మేకర్ మటన్ లాగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. బ్యాచిలర్స్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మిల్లీ మేకర్ వెజిటేబుల్ పలావ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఉల్లిపాయతో. అలాగే నేను ఇక్కడ మిల్లీ మేకర్ కర్రీ చేశాను, ఆ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. దాంతో అయినా తినొచ్చు, పెరుగుతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఉట్టిగైనా తినొచ్చు, సాంబార్ పప్పు దేంతో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మిల్లీ మేకర్ కర్రీ కూడా సూపర్గా వచ్చింది. ఈ కర్రీ కూడా త్వరలోనే మన ఛానల్లో పెడతా, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వెళ్తూ ఒక లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.